అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన గ్రీన్లాండ్ దీవిని ఎలాగైనా అమెరికాలో భాగం చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. కేవలం దౌత్యపరమైన చర్చలే కాకుండా ఏకంగా గ్రీన్లాండ్లోని ప్రతి పౌరుడికి భారీగా నగదు ఆశ చూపుతూ ట్రంప్ ప్రభుత్వం ఒక భారీ మనీ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే డెన్మార్క్ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించడమే కాకుండా తమ భూభాగంపై ఎవరైనా దురాక్రమణకు దిగితే కాల్పులు జరపడానికి కూడా వెనుకాడబోమని సంచలన హెచ్చరికలు జారీ చేసింది. గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ నుండి విడిపోయి అమెరికాకు మద్దతిచ్చేలా ప్రెసిడెంట్ ట్రంప్ బృందం భారీ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా గ్రీన్లాండ్లో నివసించే ప్రతి వ్యక్తికి 10,000 నుండి $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 8 లక్షల నుంచి 85 లక్షల రూపాయల వరకు నగదును ప్రోత్సాహకంగా ఇవ్వాలని వైట్ హౌస్ అధికారులు చర్చిస్తున్నారు. గ్రీన్లాండ్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద, అమెరికా రక్షణ రంగానికి ఆ దీవి ఎంతో అవసరమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. నేషనల్ సెక్యూరిటీ పరంగా గ్రీన్లాండ్ తమకు చాలా ముఖ్యమని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ట్రంప్ ప్రభుత్వ ఆలోచనలపై డెన్మార్క్ రక్షణ శాఖ అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ అమెరికా బలగాలు గ్రీన్లాండ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే తమ సైనికులు పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూడకుండానే కాల్పులు జరుపుతారని స్పష్టం చేసింది. 1952 నాటి రక్షణ నిబంధనలను గుర్తు చేస్తూ సాయుధ ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది. అటు గ్రీన్లాండ్ ప్రధానమంత్రి కూడా స్పందిస్తూ గ్రీన్లాండ్ స్వేచ్ఛా దేశమని, ఇది ఎవరికీ అమ్మకానికి లేదని ట్రంప్ ప్రతిపాదనలను కొట్టిపారేశారు. వెనిజులాలో ఇటీవల అమెరికా సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు అదే వేగాన్ని గ్రీన్లాండ్ విషయంలో కూడా చూపాలని భావిస్తున్నారు. డబ్బుతో పాటు ఫ్రీ అసోసియేషన్ ఒప్పందం ద్వారా గ్రీన్లాండ్కు రక్షణ, ఇతర సేవలను అందించి ఆ దీవిని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ట్రంప్ టీం ప్రయత్నిస్తోంది. అయితే అక్కడి ప్రజలు స్వయం పాలన కోరుకుంటున్నారే తప్ప అమెరికాలో కలవడానికి ఇష్టపడడం లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ వేస్తున్న ఈ $1 బిలియన్ పాచికలు పారుతాయా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాను ఎదిరించి నిలబడ్డం అంత ఈజీ కాదని డెన్మార్క్కు తెలుసు. పోనీ వేరే దేశాలేమైనా సాయం చేస్తాయా అంటే అది ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి.